అందరికీ చెప్పాడు ఒక మాట, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడరు, నమ్మని వారికి శిక్ష. నమ్మండి మంచిదన్నాడు, నమ్మకపోతే బాధలు ఉంటాయని చెప్పాడు. మనం అదే చెప్పాలి. మన నేత్రాలు ఎత్తి కన్నులెత్తి చూసినప్పుడు ప్రజలు కనబడతారు. ఆ ప్రజలు ఎలాంటి వారు? నశించిపోతున్నారు, అజ్ఞానములో నశించిపోతున్నారు. ఈ యుగ సంబంధమైన దేవత వారి నేత్రములకు గుడ్డితనాన్ని కలగ చేస్తుంది. ఎవరయ్యా ఈ యుగ సంబంధమైన దేవత అంటే చెప్పండి? ఎవరు? ప్రభు అంటాడు ఒక చోట, నేను ఇక విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారం వస్తున్నాడు అంటాడు. ఎవడాడు? అపవాది. ఈ యుగ సంబంధమైన దేవత సృష్టికర్తను చూపించట్లా, కన్నులు మూసేసి గుడ్డితనం కలగ చేసింది. వారు చీకటిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ చీకటిలో కొట్టుమిట్టాడి తడవలాడుకొని ఆఖరకు గాఢాంధకారంలోనికి వెళ్ళి యాతన పడుతున్నారు. చూడండి, మీ కన్నులెత్తి చూడండి. చూశాడు ఇర్మియా చూశాడు. తన భక్తులు, తన యొక్క జనాంగము, ఇశ్రాయేలు జనాంగము నశించిపోతున్నారు. కన్నులెత్తి చూశాడు. బలమైన భారమైన ప్రార్థన చేస్తున్నాడు.